ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఇట్లా కొట్టుకుంటుంటే తెలంగాణ రాష్ట్రం పెట్టుబడి రావు, రేపు ఆంధ్రకు రావు అంటే ఈ సమస్య పరిష్కరించుకుందాం అని చెప్పేసి కేంద్రం దగ్గరికి పోతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గతంలో ఆర్ఎస్ఎస్ అని కాదండి 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తే మేమన్నా మాట్లాడినామా? మీరు చెప్పండి. 9 సంవత్సరాల కాలం మద్దతు ఇచ్చింది మీరే, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వేరే చెప్పింది మీరే. మేమన్నా మాట్లాడినా లాస్ట్ 1 year మాట్లాడింది వాస్తవము. లాస్ట్ 1 year మాట్లాడింది వాస్తవం. మీరు గతంలో అన్నిటికీ మద్దతు ఇచ్చుకొని కేంద్రంతో సఖ్యత మెయింటైన్ చేసి గతంలో 9 సంవత్సరాల కాలం పాటు తెచ్చినప్పుడు ఆ సమస్యలను కూర్చొని మాట్లాడుకు సార్ట్ అవుట్ అయ్యేది కదా. మీరు ఎందుకు సమస్య పరిష్కారం చేయలేకపోయారు? సార్ జగన్మోహన్ రెడ్డి గారు అండి ఆంధ్రలో 3 సంవత్సరాల కింద గిరిజన యూనివర్సిటీ వచ్చింది. ఆంధ్రకి ఈనాడు ఎన్ని నిధులు పోతున్నాయి? మరి 9 సంవత్సరాల కాలం మద్దతు ఇచ్చి మీరేం చెప్పారు? మిషన్ భగీరథకు ప్రధానమంత్రి గారు వస్తే మాకు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ దీవెనలు ఆశించు చాలంటే వారు దీవెనలు ఆశించి వెళ్ళిపోయారు. వారు తెలంగాణ రాష్ట్ర పెద్దలకు ఏం జరిగింది? మరి మళ్ళీ మనం ఎక్కడికి పోతున్నాం? మేమేమంటాం, మేము కాంగ్రెస్ పార్టీగా మాది ముఖ్యమంత్రి వాడే భాష, ఆయన వాడే భాష మీద అభ్యంతరం ఉందని చెప్తున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం కదా, మీరు ఇష్టం వచ్చినప్పుడు మా మీద నిందలు వేస్తే మాట్లాడే క్రమంలో తప్పు చేసి మీరే ఒప్పు చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీని దోషి చూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా మాట్లాడాల్సి వస్తుంది. కేసీఆర్ గారు మాట్లాడిన భాషలో మేము 1% మాట్లాడినాం, ఇంకా 99% మిగిలి ఉన్నది. ఖచ్చితంగా మాట్లాడతాం. మరి మాట్లాడతాం మేము కూడా ప్రజలు, ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజలు మాట్లాడినాం. ఓన్లీ కేసీఆర్ గారి గురించి మాట్లాడింది, వారు తప్పు చేసి వేరే వాళ్ళు తప్పు వ్యక్తులు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మాట్లాడింది తప్ప మాకు ఎలాంటి వేరే ఉద్దేశంతో లేదు. కేసీఆర్ గారు ఏదో అంటే మాకు వచ్చేది లేదు, కేసీఆర్ గారు ఏదో మాట్లాడినంత మాత్రం కేసీఆర్ గారు తప్పేది లేదు. ఇప్పుడు రామ్మోహన్ అన్న చెప్పిండు, గతంలో ఉద్యమం కాలంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఎలా మాట్లాడాలో తెలంగాణ భాషను మాట్లాడాడు. రామ్మోహన్ అని అన్నాడు, సన్నాసులను ఎవరన్నారన్న తెలంగాణ ప్రజలు తెలంగాణ మాట్లాడేటప్పుడు మాట్లాడారు. నువ్వు మాట్లాడేటప్పుడు లాభం లేదు. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాను, మీరు మాట్లాడేటప్పుడు మీరు ఎవరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాలి మధ్యలో. నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడితే అవసరం లేదు, డిస్కషన్ అవసరం లేదు. అరుస్తామంటే నేను అంతకంటే పెద్దగా అరవగలుగుతాను, అది కాదు. అంటే నేను ఏమంటాను, ఉద్యమంలో ఎవరెవరు ఏ మాటలు మాట్లాడాలి అరే డిస్కషన్ లేనప్పుడు నువ్వు మాట్లాడే నైతిక అర్హత లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉండదు అసలు టీఆర్ఎస్ నాయకుడు. గుంపు ఒక టీవీ ఛానల్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారా? ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మధ్యలో వచ్చి ఆయన మాట్లాడేటప్పుడు అవకాశం ఇచ్చినా ఆ మాత్రం ఓపికలేకపోతే ఎట్లా? అదే మాట్లాడుతూ మాట్లాడు. మాట్లాడేటప్పుడు నేను ఆగిన, ఏదో ఇష్టం వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, నేను మాట్లాడేటప్పుడు మాట్లాడదని చెప్పిన మీకు ఇస్తాను. రామోహన్ గారు ఇందాక మీరు అన్నారు నిన్న క్యాబినెట్ డిసిజన్స్, క్యాబినెట్ నిర్ణయాల మీద మిశ్రమ స్పందన వస్తుంది. ఇందాక మీరు జయ జయ తెలంగాణ,
రైట్, అన్ని వర్గాలు దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాయి. ఆ పాట ఉండాల్సిందే, పాట పెట్టాల్సిందే, అందశ్రీకి ఆ అరుదైన గౌరవం ఇవ్వాల్సిందే అనేది ముక్తకంఠంతో కోరుకుంటారు. కానీ టీఎస్ తీసేసి టీజీ పేరు, రాష్ట్ర చిహ్నం మార్తం, తెలంగాణ తల్లి రూపురేఖలు మార్తం, ఇవి వివాదాలకు దారితీయవు. ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరిని సంప్రదించకుండా కానీ పని చేసిన ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కూడా ఎవరిని సంప్రదించేస్తున్నారు అని అడగాల్సి వస్తుంది కదా. అందుకనే నేను జయ తెలంగాణ విషయంలో అంత్యశ్రీ గౌరవం కాదు, మన తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవం ఇచ్చుకోవాలి. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు ఏమన్నారంటే ఇందులో కొన్ని పదాలు మార్చాల్సి ఉంటుంది అని అన్నారు. ఆయన మార్చి కూడా చూపించారు. అందుకని 4 చరణాలు మాత్రమే తీసుకున్నామండి. ఇందులో 2 చెప్తున్నాను. ఒకటి, ఉద్యమ సమయంలో మీరు అన్ని స్కూళ్లలో ఈ జయ తెలంగాణ పాడినాం కదా. అంతకుముందున్న మన రాష్ట్ర గీతం ఏంటి? అప్పుడు అధికార గీతం అది ఏది, మనకు మా తెలుగు తల్లికి మల్లె పోదంట, అది పక్కన పెట్టి మనం పాడుకున్నాం కదా. కానీ రాష్ట్రం వచ్చిన ఈ 9 ఏళ్లలో మన రాష్ట్ర గీతం ఏదైనా అంత్యశ్రీ కాదు, ఏదైనా చేయాల్సిన అవసరం ఉండే కదా, అది చేయలేదు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు, మంచిది అంటున్నాను. ఈ విషయంలో తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ టీజీ విషయంలో కూడా గతంలో ఉద్యమ సమాజంలో మనందరం కూడా ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా టీజీ అని రాసుకున్నాం. ఏపీ కొట్టేసి టీజీ రాసుకున్నాం అందరం కూడా, కాళ్ళ మీద కదా, కాళ్ళ మీద లాట్ల మీద ఎక్కడైనా బలవంతంగా రాశారు కూడా ఏపీ కొట్టేసి. మరి టీజీ అంటే తెలంగాణ. మీరు ఒకసారి చూడండి వెంకట్ గారు, దేశవ్యాప్తంగా యూపీ అంటే ఉత్తరప్రదేశ్, యూపీఎస్ అని లేదు, ఎంపీ అంటే మధ్యప్రదేశ్, ఎంపీఎస్ అని లేదు. మీరు ఆర్టీఏ చట్టం ప్రకారం చూస్తే మీరు టీ అంటే తమిళనాడు, ఎక్కడ కే అంటే కర్ణాటక. మీరు ఏం చూసినా కూడా స్టేట్ అని ఎక్కడ చేర్చరే, అనవసరంగా ఇక్కడ చేర్చారు అంటున్నాను. రామ్మోహన్ గారు చేర్చారు, గెజిట్ వచ్చింది, మళ్ళీ దాన్ని ఇప్పుడు మేము మారుస్తాము అంటే అది రెడ్డొచ్చి మొదలాడే సామెత కులాన్ని ఉద్దేశించట్లు సామెత అని చెప్తున్నాను. రెడ్డొచ్చి మొదలాడన్నట్టు మళ్ళీ వీళ్ళు మారిస్తే ఇంకో ప్రభుత్వం మళ్ళీ మారిస్తే కష్టం కదా. ఒక రాష్ట్ర గీతం లేదు, రాష్ట్ర గీతం చేసుకుందాం. టీసీ మారుద్దాం అనుకుంటా కూడా ఇప్పుడు కాదండి. ఆనాడు కూడా 1 year తర్వాత, అప్పటిదాకా ఏపీ పేరు మీద రిజిస్టర్ అయింది. 1 year తర్వాత టీఎస్ కూడా ఎప్పుడు వచ్చింది? 2015 తర్వాత వచ్చినాయి. ఇప్పుడు కూడా ఏమైందంటే వీళ్ళు మారుదాల్చుకుంటే దానికి కేంద్ర ప్రభుత్వ చట్టం ఉంది, కేంద్ర ప్రభుత్వం మార్చాలి. మీరు వెంకట గారు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటాం మనం, దేశం మొత్తం ఒకటే పనికి వస్తుంది. ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటే బయట దేశాలకు పోవాల్సి ఉంటుంది. ఇది అంతే. టీసీ మార్చడానికి కాదు రామ్మోహన్ గారు, చాలా సారీ టు సే, చాలా చిన్న అంశాలు క్యాబినెట్ లో డిస్కషన్. ఇప్పుడు తెలంగాణ తల్లి ఇలా ఉండాలి, తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చాలి, ఏమవసరం ఇప్పుడు అది? అంబేద్కర్ విగ్రహాలు చాలా ఉన్నాయండి. అంబేద్కర్ విగ్రహాలు అందరూ అన్ని అంబేద్కర్ లాగానే ఉన్నాయా? ఎన్టీ రామారావు విగ్రహాలు ఉన్నాయి, అన్ని ఎన్టీ రామారావు విగ్రహాలు లాగా ఉన్నాయా? ఆ శిల్పి ఎవడో తయారు చేస్తే పోతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహాల్లో నేను ఆ పేరు తలవాను కానీ ఒక వ్యక్తి కనపడుతుందని వీళ్ళు అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా క్యాబినెట్ లో అవసరం లేదంటే ఇప్పుడు ఒకవేళ ఇట్లా తిరగ రాస్తే తప్పుకు తప్పు ఎట్లా ఉప్పు కాదో ఇది తిరగ రాసుకుంటే పోతే ప్రతి ప్రభుత్వం పని చేసుకుంటే పోతే అనిశ్చిత వస్తుంది. ఇంకో జిల్లాల మార్పు కూడా ఇప్పుడు వాళ్ళ చర్చకు రాలే కానీ జిల్లాల మార్పు కూడా చేస్తాం, జిల్లాలు తక్కువ చేస్తాం, లేకుంటే జిల్లాల సరిహద్దులు మారుస్తాం అంటారు. ఇప్పటికే 12 సార్లు మార్చిండ్రు, 33 జిల్లాలు అయినాయి. జిల్లాలు శాశ్వతం, నియోజకవర్గాలు శాశ్వతం కాదు. ఇంకా ఆ చర్చకు రానందుకు మనం అభినందించాలి, ఒక రకంగా సంతోషపడాలి. ఈ 2 మార్చడం కరెక్ట్, కానీ టీజీ మార్చడం కానీ ఇతరత్ర ఇవాళ కొత్త నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు. పాత నిర్ణయాలు తిరగతోవడం, పాత నిర్ణయాలు మళ్ళీ సమీక్షించి సరైనది కాదని నేను అనుకుంటున్నాను. రైట్, కౌశిక్ గారు మిమ్మల్ని స్టేట్గా అడుగుతున్నా, కేసీఆర్ మార్కును రూపుమాపడం, మార్కును తీసేయడం, మార్కును పక్కన పెట్టడమే మీ మార్పా? కాదు, అదరా మీ మార్పు? లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం సెట్ అయిపోయింది. అస్తిత్వం ఉన్నప్పుడు గతంలో టీజీ విషయంలో మీరు చూడండి, మేము తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా అస్తిత్వం అట్నే ఉంటుంది.